మరిగే నూనెలో ఇలా మిగిలిన చపాతీ వేసి చూడండి. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్‌లా కూడా చేసి ఇవ్వచ్చు. చాలా అంటే చాలా బావుంటాయి. మరి మరిగే నూనెలో చపాతీతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకింకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడొచ్చేసి నాకు నైట్ మిగిలిపోయిన చపాతీలతో అయితే చేస్తున్నాను. చపాతీలు మిగిలిపోతే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇక్కడొచ్చేసి ముందుగా ఈ చపాతీలని వేడి చేసేసుకుందాము. ఇలా పెన్నం అయితే పెట్టేసుకొని ఈ చపాతీని కొంచెం వేడైతే చేసుకుందాము. ఇలా కొంచెం పైన నూనె అనేది అప్లై చేసేసుకుందాము. ఇలా రెండు వైపులా కొంచెం తిప్పుకొని ఇలా ఈ విధంగా కొంచెం నూనెతో మీడియం ఫ్లేమ్లో కొంచెం వేడి చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేడి చేసేసుకొని తీసేసుకుందాము. ఇలా ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్నీ ఇదే విధంగా కొంచెం వేడి చేసేసుకోవాలి. ఇలా ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్నీ ఇదే విధంగా వేడి చేసేసుకొని తీసేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని ఇలా చిన్న చిన్నగా ఇలా పీసెస్ లాగా చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా చిన్న చిన్నగా చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా చిన్న చిన్నగా చేసేసుకొని ఇప్పుడు వేరొక బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇవన్నీ కూడాను. ఇలా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఈ చపాతీ పీసెస్ని అయితే వేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, ఇందులోకి కొంచెం పచ్చిమిర్చి పేస్ట్, ఇలా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని కొద్దిగా ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా పౌడర్, అలాగే కొంచెం కారం, మీరు ఒకవేళ కారం వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఇందులోకి కొంచెం వాముని ఈ విధంగా నలిపి వేసుకుందాం. వాము వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వాము, అలాగే కొంచెం శనగపిండి, అలాగే ఒక 2 టీ స్పూన్లంతా బియ్యం పిండి, పొడి బియ్యం పిండిని అయితే వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం కరివేపాకు, ఇవన్నీ కూడాను వేసుకొని ఒకసారి మొత్తం కలిసేదాకా చేతితో కలిపేసుకుందాము. ఈ విధంగా ఇలా ఈ విధంగా కొంచెం బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. అంతా కూడాను కలిసేలాగా. ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం నీళ్ళు అనేది వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి, ఒకేసారి వేసుకోకుండా. ఇలా చేత్తో బాగా కొంచెం ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి అండి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకి కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి. మీరు ఇంకా చపాతీలు ఎక్కువ ఉంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. తీసుకునే చపాతీలను బట్టి పిండి అనేది చూసుకొని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేతితో బాగా కొంచెం ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే మనకు చపాతీలు అనేది కొంచెం మెత్తగా అవుతాయి. ఇందులో ఇలా కొంచెం నీళ్ళు అనేది చూసుకొని వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మొత్తం కూడాను కలిపేసుకుందాము. అంతా ఇలా ఈ విధంగా కలిసేలాగా, ఇలా ఈ విధంగా ఉండేలాగా కలిపేసుకోవాలి చూడండి. మనకి పకోడా టైప్లో చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా మనం నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని తడిపేసుకోవాలి చూడండి, ఈ విధంగా ఉండేలాగా. ఇప్పుడు మనం నూనె అయితే పెట్టేసుకుందాము. ఇంకా ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే వేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం చిన్న చిన్నగా వేసేసుకోవాలి. ఇంకా ఇలా ఈ విధంగా వేసేసుకొని మనము ఆయిల్ డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. మనకి పకోడీలాగా చాలా బాగుంటాయి. ఒక్కసారి చపాతీలు మిగిలితే ఈ విధంగా ట్రై చేయండి.
ఇలా ఎన్ని అయితే పడతాయో ఇంకా అన్ని వేసేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా రెండు వైపులా బాగా తిప్పుకొని ఫ్రై చేసేసుకోవడమే. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. చూసారు కదా, మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆయిల్ పోయే వరకు పెట్టేసుకొని తీసేసుకోవడమే. ఇంకా మనకి ఎన్నైతే ఉన్నాయో ఇంకా అన్ని పకోడీలు కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. వేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకోవడమే వీటిని. ఇలా ఇంకా ఈ విధంగా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్ని ఇదే విధంగా వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకోవడమే. వీటిని కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు పెట్టేసుకొని ఇలా ఈ విధంగా అన్ని ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే. మిగిలిన చపాతీలతో కొత్త రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే మిగిలిపోయిన చపాతీలతో అయితే కొత్తగా రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు. పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. ఇవి ఇలానే తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. మిగిలిపోయిన చపాతీలతో కొత్తగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.